హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే గుత్తి వంకాయ. గుత్తి వంకాయని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అందుకే మీకోసం ఈ వీడియో. వేరుశనగ గింజలు, నువ్వులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని మనము బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లోకి ధనియాలు, చెక్క, లవంగం, ఒక ఇలాచి, కొన్ని ఎండుమిర్చి, ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకొని వేయించుకుందాం. ఈ మసాలాతో మీరు గుత్తి వంకాయ ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి. వీటన్నిటిని వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇందులోకి కొన్ని మిరియాలు, జీలకర్ర కూడా యాడ్ చేశాను మసాలా వేసేటప్పుడు. మసాలాకి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఒకే ప్లేట్లోకి తీసేసుకొని దాంతోపాటు నువ్వులు, పల్లీలు కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ముందుగా వంకాయల్ని ఈ విధంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక్క వంకాయని 4 పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. మనము కట్ చేసే దాంతో, మసాలా పెట్టే దాంతోనే ఉంటుంది రుచి అంతా కూడా. మసాలా ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత పల్లీలు, నువ్వులు ఫైనల్గా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మసాలా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. మరీ వాటరీగా ఉంటే బాగుండదు. ఇప్పుడు మసాలాని నేను చూపించిన విధంగా వంకాయల్లోకి ఫిల్ చేసేసుకోండి. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, సంగటి, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువగా సంగటికే ప్రిఫర్ చేస్తాం. నేను చూపించిన విధంగా వంకాయలన్నిటినీ కూడా ఫిల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేనైతే హడావిడిగా బయలుదేరాలి కాబట్టి కుక్కర్లో అయితే పెట్టేశాను. నార్మల్గా మీరు ప్యాన్లో పెట్టుకొని కడాయిలో అయినా సరే పెట్టుకొని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. నేను తొందరగా వెళ్ళాలనే దీంతో కుక్కర్లో ఒక విజిల్ పెట్టేశాను. నూనె, ఆవాలు, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. అన్ని వంకాయలు కూడా వేసేసుకొని మిగిలిన మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా కూడా బయటికి తేలే వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, చూసుకోండి. మా సైడ్ నూనె వంకాయ అని కూడా అంటాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మిగిలిన మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను. మరీ గట్టిగా ఉంటే బాగుండదు. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని నేను మొత్తం కూర కూడా సిమ్లోనే చేశాను. 1 విజిల్కి నేను దించేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.